గత ఏడాదిన్నరగా చోటు చేసుకుంటున్న పరిణామాలు దక్షిణాసియా రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతంగా నిలుస్తున్నాయి. విద్యార్థి ఉద్యమంతో మొదలై 15 ఏళ్ల షేక్ హసీనా పాలన పతనానికి దారితీసిన ఈ పరిణామాలు ప్రస్తుతం భారతదేశ భద్రతకు, ప్రాదేశిక సమగ్రతకు ఒక వ్యూహాత్మక సవాలుగా మారాయి. బాంగ్లాలో ఇస్లామిక్ వేర్పాటువాదం, చైనా, పాకిస్తాన్ ప్రభావం పెరగడం, అవామీ లీగ్ బలహీనపడటం వంటి కారణాలతో ఈ పరిస్థితి తలెత్తింది. గత ఏడాది జూలై, ఆగస్టు నెలల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన నిరసనలు బంగ్లాదేశ్ ను కుదిపేశాయి. ఈ ఉద్యమం క్రమంగా హింసాత్మకంగా మారి ప్రధాని షేక్ హసీనా పదవిని వదిలి భారత్ కు శరణార్థిగా రావాల్సిన పరిస్థితిని కల్పించింది. ఆ తర్వాతి నుంచి బాంగ్లాలో నిరంతరం ఇస్లామిక్ రాడికల్ గ్రూపుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల మైమన్ సింగ్ లో దీపు చంద్రదాస్ అనే హిందూ కార్మికుడిని అత్యంత దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీసి నిప్పంటించిన ఘటన బంగ్లాదేశ్ లో నెలకొన్న అరాచకానికి పరాకాష్ట. ఈ హింసను అడ్డుకోవడంలో మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మీడియా సంస్థలపై దాడులు, సాంస్కృతిక కేంద్రాల ధ్వంసం వంటి చర్యలు ఈ దేశాన్ని రావణ కాష్టంలా మార్చుతున్నాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. బంగ్లాదేశ్ లో పెరుగుతున్న చైనా, పాకిస్తాన్ ప్రభావం, ఇస్లామిక్ వేర్పాటువాదం భారత్ ను అప్రమత్తం చేశాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలను భారత్ తో అనుసంధానించే అత్యంత ఇరుకైన సిలిగిరి కారిడార్ భద్రత ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఈ ముప్పును ఎదుర్కోవడానికి భారత్ ఇప్పటికే పశ్చిమ బెంగాల్, బీహార్, అస్సాం రాష్ట్రాలలో 3 కొత్త ఆర్మీ స్థావరాలను ఏర్పాటు చేసింది. బంగ్లాదేశ్, మయన్మార్ సరిహద్దులకు ఆనుకుని ఉన్న మిజోరాంలోని పర్వా, సిల్సురి ప్రాంతాలలో 4వ ఆర్మీ స్థావరాన్ని ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. తూర్పు కమాండ్ ఉన్నతాధికారులు ఇప్పటికే ఈ ప్రాంతాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. సరిహద్దు భద్రతను కేవలం సైనిక మోహరింపుకే పరిమితం చేయకుండా శాశ్వత రక్షణ నిర్మాణాలపై భారత్ దృష్టి సారించింది. రాబోయే 5 ఏళ్లలో సరిహద్దు వెంబడి 45 బంకర్లు, భూగర్భ ఆయుధాగారాల నిర్మాణం, మిజోరాం సెక్టార్లోని 85 బోర్డర్ అవుట్ పోస్టులను అత్యాధునిక కార్యాచరణ కేంద్రాలుగా మార్చడం వంటి చర్యలను హోం మంత్రిత్వ శాఖ చేపట్టింది. బంగ్లాదేశ్ రాజకీయ నేతలు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను మరింత క్షీణింపజేస్తున్నాయి. ఎన్సీపీ నాయకుడు హస్రత్ అబ్దుల్లా వంటి వారు బహిరంగంగానే భారత ఈశాన్య రాష్ట్రాలను ముట్టడిస్తామని, వేర్పాటువాదానికి సహకరిస్తామని వ్యాఖ్యానించడం తీవ్ర కలకలం రేపింది. దీనిపై భారత్ ఇప్పటికే బంగ్లాదేశ్ రాయబారికి సమన్లు జారీ చేసి నిరసన వ్యక్తం చేసింది. ఢాకాలోని భారత్ ఎంబసీపై దాడుల ప్రయత్నం భారత్ ను తన దౌత్య కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసేలా చేసింది. ఈ అనిశ్చితి కేవలం భద్రతకే కాదు, వాణిజ్యానికి కూడా గొడ్డలి పెట్టుగా మారింది. వీసా పరిమితుల వల్ల భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగే వాణిజ్య ప్రదర్శనలు, ప్రయాణాలు దెబ్బతిన్నాయి. అందుకే భారత్ ఇప్పుడు డేగ కన్నుతో